అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ చెప్పిన కథలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కథ భక్తాగ్రేసరుడు. పూర్వము రాజపుత్ర నగరానికి సమీపంలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక కుమ్మరి నివసిస్తుండేవాడు. అతడు హరిభక్తుడు. ప్రతిదినము మట్టితో పూలు తయారు చేసి వాటితో హరిని పూజించేవాడు. తరువాత మట్టితో కుండలు చేసేవాడు. అతని భార్య వాటిని సంతకు తీసుకుని వెళ్ళి అమ్మేది. వారికి చాలా తక్కువ ఆదాయం వచ్చేది. అయినా ఆ తక్కువ సొమ్ముతోనే సంతృప్తి పడేవారు. ఉన్న రోజున తినేవారు, లేని రోజున పస్తులుండేవారు. ఇంత పేదరికంలో ఉన్న సాధువులకు సత్కారం చేస్తుండేవారు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారికి అతిథి మర్యాదలు చేసేవారు. రాజపుత్ర నగరంలో ఒక జమీందారు ఉండేవాడు. అతడు కూడా హరిభక్తుడు. అతడు ప్రతిదినము హరిని బంగారు పూలతో పూజిస్తుండేవాడు. తరచూ అన్నదానము చేస్తుండేవాడు. పండితులను, బ్రాహ్మణులను సన్మానిస్తుండేవాడు. తరచూ దేవాలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేయిస్తుండేవాడు. అతని వద్ద పనిచేసేవారు, అతని మిత్రులు జమీందారుని మహాభక్తుడని కొనియాడుతుండేవారు. ఒకరోజు జమీందారు ఇంటికి ఒక స్వామి వచ్చాడు. జమీందారు స్వామిని ఘనంగా సత్కరించాడు. స్వామి సంతోషించి నీకు మేలు జరుగుతుంది అని ఆశీర్వదించాడు. అప్పుడు జమీందారు, స్వామి, మీరు అనేక ప్రాంతాలకు పయనిస్తుంటారు. మీకు తెలిసినంతలో గొప్ప హరిభక్తుడు ఎవరు అని అడిగాడు. స్వామి నవ్వుతూ, నాయనా, హరిభక్తులలో గొప్ప భక్తి కలవాడు నీకు ప్రక్కనున్న గ్రామంలో ఉన్నాడు అని చెప్పాడు. జమీందారుకు తనకంటే గొప్ప భక్తుడిని దర్శించాలని గ్రామమునకు వెళ్ళాడు. అచట హరిభక్తి కలవాడు ఒక కుమ్మరి అని తెలుసుకున్నాడు. అతడి దినచర్యను తెలుసుకున్నాడు. ప్రతిదినము బంగారు పూలతో పూజించే నాకంటే మట్టి పూలతో పూజించే కుమ్మరి గొప్పవాడు కాదు అని నిశ్చయించుకున్నాడు. జమీందారు ప్రతిరోజు ఎక్కువ కాలం హరినామ సంకీర్తనతో గడుపుతాడు. కుమ్మరి ఉదయం పూజ చేస్తాడు, తరువాత తన పనిలో నిమగ్నమవుతాడు. మరల రాత్రి సమయంలో పడుకునే ముందు ఆ దేవుని స్మరిస్తాడు. అతనిపై కీర్తనలను పాడుతాడు. అందువలన జమీందారు కుమ్మరి తనకంటే గొప్ప భక్తుడు కాడు అనుకొని నగరానికి తిరిగి వచ్చాడు. స్వామి దేశ సంచారం చేస్తూ మరల జమీందారును కలుసుకున్నాడు. అప్పుడు జమీందారు స్వామితో, స్వామి, మీరు చెప్పిన కుమ్మరి రోజుకు 1 గంట సేపు మాత్రమే దైవనామస్మరణ చేస్తాడు. తరువాత కేవలం తన ఉదర పోషణార్థము పనులు చేస్తుంటాడు. కుండలు చేస్తూ భగవంతుని స్మరించవచ్చు కదా అన్నాడు. స్వామి నవ్వుకున్నాడు. మరునాడు జమీందారును పిలిచి, నాయన, నేను హరికి అభిషేకం చేయదలిచాను. అభిషేకం చేయటానికి మంత్రజలం సిద్ధం చేశాను అంటూ అంచులేని వెడల్పైన పాత్ర నిండా నీటిని పోశాడు. గిన్నె కొద్దిగా ఒరిగిన నీరు అంచుల గుండా కారిపోతుంది. అంత నిండుగా నీటితో నింపిన పాత్రను జమీందారు చేతిలో పెట్టాడు. నాయన, నీవు ఈ పాత్రను పట్టుకొని జాగ్రత్తగా నీ భవంతి చుట్టూ 3 సార్లు తిరుగు. తరువాత ఆ నీటితో హరికి అభిషేకం చేస్తాను. దానివలన నీకు, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది అన్నాడు. జమీందారు ఆ పాత్రను తీసుకొని జాగ్రత్తగా పట్టుకొని అది ఒరగకుండా, నీరు అంచుల వెంబడి జారిపోకుండా జాగ్రత్తగా పట్టుకొని భవంతి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. గిన్నె నుండి ఒక నీటి చుక్క కూడా ఉలికి పడలేదు. స్వామి జమీందారు యొక్క ఏకాగ్రతను మెచ్చుకున్నాడు. ఆ నీటితో హరి విగ్రహానికి అభిషేకం చేశాడు. తరువాత జమీందారుతో, నాయన, నీవు ప్రదక్షిణం చేయనప్పుడు హరిని ఎన్నిసార్లు స్మరించావు అని అడిగాడు. స్వామి, నేను కొంచెం నిర్లక్ష్యం చేసినా, 1 క్షణం నా దృష్టి మరలినా గిన్నెలోని నీరు క్రింద పడే అవకాశం ఉన్నది. అందువలన నేను నా దృష్టిని కేవలం గిన్నెపైన, గిన్నెలోని నీటిపైన ఉంచి ప్రదక్షిణలు చేశాను. అందువలన నా మనసు కేవలం ఈ విషయం పైననే ఏకాగ్రతగా ఉన్నది. ఇతర విషయాలపై నేను దృష్టిని సారించలేకపోయాను. అందువలన దైవనామ సంకీర్తన చేయలేకపోయాను అన్నాడు. అప్పుడు స్వామి, నాయన, ఆ గ్రామంలోని కుమ్మరి కూడా తన పనిలో అలాగే నిమగ్నమవుతాడు. ఆ పనిని ప్రారంభించే ముందు, పూర్తయిన తరువాత భగవంతుని స్మరిస్తుంటాడు అన్నాడు. జమీందారు ఏమీ మాట్లాడలేదు. కొద్ది రోజులు గడిచాయి.
కొందరు భక్తులు యాత్రలు చేస్తూ భక్తుడని పేరుగాంచిన జమీందారు ఇంటికి వచ్చారు. జమీందారు వారికి అతిథి మర్యాదలు ఘనంగా చేశాడు. భక్తులు సంతోషించి అతడిని పొగిడారు. అప్పుడు జమీందారు వారితో, భక్తులారా, ఆ ప్రక్క గ్రామంలో ఒక కుమ్మరి ఉన్నాడు. అతడు భగవంతుని భక్తుడు. మీరు అతడిని దర్శిస్తే మీ జీవితాలు ధన్యమవుతాయి అని అన్నాడు. ఒక భక్త బృందము ఆ గ్రామానికి వెళ్ళింది. జమీందారు కుమ్మరిని పరీక్షించాలని యాత్రికులను అతని ఇంటికి పంపాడు. భక్తులు కుమ్మరి ఇంటికి వచ్చారు. కుమ్మరి దంపతులు అంతమంది అతిథులను అని భయపడలేదు. వారిని సాధారణంగా ఆహ్వానించారు. దాదాపు 25 మందికి సరిపోవు ఆహార సామాగ్రి కావాలి ఎలా అని ఆలోచిస్తూ కుమ్మరి ఒక షావుకారు వద్దకు వెళ్ళి, అయ్యా, ఇంటికి అతిథులు వచ్చారు, అందువలన ఒక 25 మందికి సరిపోవు ఆహార సామాగ్రిని అప్పిస్తే త్వరలో మీ అప్పును తీరుస్తాను అన్నాడు. షావుకారుకు కుమ్మరి మంచితనమూ తెలుసు. కుమ్మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని కూడా తెలుసు. అందువలన నేనిచ్చే సామాగ్రి బదులు రోడ్డు ప్రక్కనున్న నా పొలంలో బావిని తవ్వాలి అని అడిగాడు. కుమ్మరి సరేనన్నాడు. షావుకారు అతడికి కావలసిన ద్రవ్యములు కూడా ఇచ్చాడు. కుమ్మరి తన అతిథులకు చక్కని రుచికరమైన ఆహారం పెట్టాడు. వారు భుజించి కుమ్మరికి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. కుమ్మరి షావుకారుకు మాట ఇచ్చిన ప్రకారం బాట ప్రక్కన ఉన్న అతని స్థలములో బావిని త్రవ్వసాగాడు. కుమ్మరి బావిని తవ్వుతుంటే అతని భార్య మట్టిని దూరంగా పోసేది. నీరు పడింది. అయితే పైనున్న మట్టి దానిలో పడింది. దానిని తీయటానికి కుమ్మరి బావిలోకి దిగి మట్టిని తీయసాగాడు. అంతలో పైనున్న నేల ఒక్కసారిగా కృంగి బావి మట్టితో నిండిపోయింది. మట్టి క్రింద కుమ్మరి అణిగిపోయాడు. కుమ్మరి భార్య పెద్దగా అరిచింది. చుట్టుప్రక్కల వారు పోగొయ్యారు. కానీ ఆ మట్టిని తీయటానికి రోజులు పడతాయి, ఈలోపు కుమ్మరి చనిపోవడం ఖాయం అనుకున్నారు. కుమ్మరిని ప్రాణాలతో రక్షించడం అసాధ్యమని నిశ్చయించుకున్నారు. షావుకారు కుమ్మరి భార్యను ఓదార్చి ఆమెకు కొంత డబ్బు ఇచ్చాడు. కొందరు కుమ్మరి భక్తిని అవహేళన చేశారు. ఎప్పుడూ భక్తి భక్తి అంటూ సాధువుల వెంట తిరుగుతాడు, వారి కోసం డబ్బు ఖర్చు పెడతాడు. ఇప్పుడు కూడా అంతే కదా, వచ్చిన భక్త బృందానికి తిండి పెట్టడానికేగా ఈ పనిని ఒప్పుకున్నాడు. అతని భక్తికి ఏం ఫలితం? ఆ భగవంతుడు వచ్చి అతడిని రక్షించాడా అన్నాడు. కొన్ని నెలలు గడిచిపోయాయి. గ్రామంలోని ప్రజలు కుమ్మరి మరణ విషయాన్ని మర్చిపోయారు. ఒకరోజు కొందరు సాధువులు ఆ గ్రామం గుండా ప్రయాణిస్తూ బాట ప్రక్కన ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు. రాత్రిపూట వారికి నేల క్రింద నుండి భజన చేస్తున్న ధ్వని వినిపించింది. మధురంగా సంగీతం వినిపించింది. ఆ సంగీతం వింటూ వారు ఆ రాత్రిని గడిపారు. తెల్లవారిన తరువాత వారు గ్రామస్తులకు ఈ విషయాన్ని తెలిపారు. వారు నమ్మలేదు. ఆ స్థలం కుమ్మరిని పూడ్చి చేసిన బావిది. కొందరు నేలపై చెవిని ఆనించి ఏకాగ్రతగా విన్నారు. వారికి హరికీర్తనలు వినిపించాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం జమీందారుకు తెలిసింది. అతడు బావి పూడ్చిన స్థలం వద్దకు వచ్చి పరిశీలించాడు. అతనికి కూడా హరినామ సంకీర్తన వినిపించింది. అతడు 100ల సంఖ్యలో కూలీలను నియమించి బావిని త్రవ్వించాడు. వారు కొన్ని గంటలలో మట్టిని తొలగించారు. ఆశ్చర్యం! బావి అడుగున నీటిలో శ్రీమన్నారాయణుడు అవతరించి ఉన్నాడు. ఆయన ఎదురుగా కుమ్మరి సంకీర్తన చేస్తూ నాట్యం చేస్తున్నాడు. గ్రామస్తులందరూ ఆ సన్నివేశం చూసి నిశ్చేష్టులైనారు. వారు తేరుకునేలోపు భగవంతుడు మాయమయ్యాడు. జమీందారు మిగిలిన ప్రజలు కుమ్మరి భక్తిని తెలుసుకున్నారు. అందరూ అతడికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ వార్త తెలిసిన కుమ్మరి భార్య ఆనందించింది. ఆనాటి నుండి కుమ్మరి భక్తాగ్రేసరునిగా జమీందారుతో పాటు అందరూ గుర్తించారు. ఇదండి ఈనాటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.